answer scripts scanned into PDFs. PDFs sent to evaluators by Google Mail. Downloaded to evaluators down own laptops. వాళ్ళ own laptop పంపించేశారు. Evaluated marks recorded in Excel sheets. ఇవన్నీ మీరు చూస్తే ఎంత భయంకరంగా చేశారంటే ఇక్కడ ఆ రోజు సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు అధ్యక్ష ఎవరంటే ఇతని సెక్రటరీ సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్. సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటే ఏంటి? సీఎం యొక్క ఐస్ అండ్ ఇయర్స్. ఎవ్రీడే ఏం జరిగినా రాష్ట్రంలో బ్రీఫ్ చేసే బాధ్యత ఐజీ ఇంటెలిజెన్స్ది. అలాంటి ఐజీ ఇంటెలిజెన్స్కి సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. అక్కడుండే చైర్మన్ని కట్టడి చేశారు. అతన్ని బయట రానియకుండా చేశారు. ఆయన ఆఫీసులో ఒక విధంగా చెప్పాలంటే బంధించే పరిస్థితిగా వచ్చారు. ఆ రోజుల్లో నిస్సహాయుడిని చేసేశారు. చేసి ఇతను ఏం చేశారంటే హైదరాబాద్లో ఎండి స్టోన్ మీడియా ట్రూ గ్రేడర్ కాలేజ్ మేట్ అండ్ ఫ్రెండ్ ఆఫ్ ది సెక్రటరీ. ఈయన ఫ్రెండు సెక్రటరీ. ఆయన శ్రీనివాసరావు ఎండి స్టోన్ మీడియా ఆయనకు పంపించారు. ఆయన ఇంటర్న్ ఏం చేశాడు? మహంకాళి రఘురాం. ఆయన ఒక ఫ్రీలాన్సర్, కజిన్ ఆఫ్ శ్రీనివాస్. ఆయన ఒక ప్రైవేట్ ఈమెయిల్ అకౌంట్స్ పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేస్తాడు. కడాన ఆయన ఒక ప్రిన్సిపల్ సంధ్యారాణి మాతృశ్రీ స్కూల్ హైదరాబాద్ who created the WhatsApp evaluators group and sourced evaluators. బజార్లో మార్కెట్లో వెజిటబుల్స్ కంటే హీనంగా వాట్సాప్ గ్రూపులు పెట్టి ఎవాల్యుయేటర్స్ తయారు చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఎవాల్యుయేటర్స్ ఎంగేజ్ 158 అప్రూవ్డ్ ఆన్ పేపర్. 72 మాత్రం దాంట్లో పేపర్లో పెట్టడం కూడా 150 అయింది. అందులో 72 మంది ఎవాల్యుయేట్ చేశారు. అందులో 25 మంది అనాథరైన మళ్ళీ పేపర్ మీద కూడా పెట్టకుండా చేసేయడం. ఇలాంటివి ఒక్కటిగా దిశ ఎతికితే చూస్తే ఆ రిపోర్ట్లన్నీ భయంకరమైన పరిస్థితులు. మీరు ఇది చూసిన తర్వాత ఒకటి ఒక ముఖ్యమంత్రి దగ్గరుండే ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఈజ్ ది సెక్రటరీ, ఈజ్ ఐపీఎస్, మళ్ళా ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఇయర్స్ అండ్ ఐస్ ఆఫ్ ముఖ్యమంత్రి. ఆయన ఈయన్ని ఎంగేజ్ చేస్తాడు. ఎవరైతే ఎండి స్టోన్ మీడియాని ఆయన ఇంటర్న్ రఘురామని ఒక ఫ్రీలాన్సర్కి ఇస్తాడు. ఆయన ఇంటర్న్ సంధ్యారాణి ఒక ప్రిన్సిపల్కి అప్పచెప్తాడు. ఎవాల్యుయేషన్ ఇష్టానుసారంగా చేస్తారు. అంటే ఈ రాష్ట్ర చరిత్ర, ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దవలసిన గ్రూప్ 1 సర్వీస్ ఆఫీసర్ని ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితికి వచ్చారు. సెలక్షన్ని అపహాస్యం చేశారు. మామూలు అపహాస్యం కాదు ఇది, భయంకరమైన. ఇది ఊహించుకోవడానికి కూడా లేకుంటే డైజెస్ట్ చేసుకోవడానికి కూడా వీలుగాని పరిస్థితి.